సిరిసిల్ల కలెక్టర్ అధికార దుర్వినియోగం. సందీప్ కుమార్ జూను వెంటనే సస్పెండ్ చేయాలి. కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే టీ షాప్ తీసేస్తారు. నోటీస్ ఇవ్వకుండా మిల్క్ సెంటర్ను మూసేస్తారు. కాంగ్రెస్ తొత్తుగా కలెక్టర్. ప్రతిపక్షపై కక్ష సాధింపు. ఉన్నత స్థాయి విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలి. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీఆర్ఎస్ ఫిర్యాదు. ప్రభుత్వ కార్యదర్శికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు మరియు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది వినతి పత్రం. ఎందుకంటే సిరిసిల్లలోని ఒక వ్యక్తి టీ స్టాల్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు. టీ స్టాల్ పెట్టుకుంటే అక్కడ దానికి కేటీఆర్ బొమ్మ పెట్టినామని కలెక్టర్ గారు పోతుంటే ఆ కేటీఆర్ బొమ్మ చూసి ఆ టీ స్టాల్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే పర్మిషన్ లేదా అనడం ఇది ఎంతవరకు? గత 4 ఏళ్ల నుండి నడుపుకుంటే రాని పర్మిషన్ ఇవాళ ఎట్లా వచ్చింది? అంటే మీరు కక్షపూరితమైన ప్రతిపక్ష లీడర్ అయిన కేటీఆర్ గారి మీద కక్షపూరితమైన విధి విధానాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఆయన అభిమానంతో ఫోటో పెట్టుకుంటే టీ షాపునే తీసేయడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీరు ప్రతిపక్ష లీడర్లకు సపోర్ట్ చేసిన ప్రజలను కూడా హింసించే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాయకులు మరియు దానికి సంబంధించిన తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు, అంటే కలెక్టర్ గారు మీరు రాజ్యాంగబద్ధంగా చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేయొద్దని ఇవాళ కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న